హాయ్ అండి, వెల్కమ్ టు యువన్ తేజ ఛానల్. పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడుగుతుంటారు కదండి. సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా ఉండే మురుకులు అయితే చేసేసుకుందాం రండి. ముందుగా అయితే కావాల్సినవి తీసుకుందాం. ఫస్ట్ ఉద్దిపప్పు అయితే 1/2 కప్ తీసుకున్నానండి. దాన్ని ప్యాన్ పై పెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేయించేటప్పుడే స్మెల్ వస్తుందండి. అలా వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి పక్కకు తీసేసుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడైతే పక్కన కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆ వేళకి మనం పచ్చి పల్లీలే అండి మిక్సీకి వేసుకుందాం. ఆ లోపల మనం 1 కప్పు బియ్యం పిండి అండి, నేనైతే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 కప్పు శనగపిండి తీసుకున్నానండి. మనం ఇప్పుడు పల్లీలు మిక్సీకి వేసుకున్నాం కదండి, ఆ పొడి వేసుకునేద్దాం. తర్వాత ఉద్దిపప్పు అండి, చల్లారినాక మిక్సీకి వేసుకొని ఉద్దిపప్పు పిండి కూడా వేసుకుందామండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, నేనైతే నా కారం తగ్గట్టు 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి, మొత్తం సాల్ట్ అంతా పట్టేలాగా. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ముందుగా ఆయిల్ పెట్టాం కదండి, అది వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని స్పూన్తోనే కలిపెట్టాలండి. బాగా కలుపుకోవాలి, స్పూన్తో కలుపుకోవాలండి. కలుపుకోవాలండి. ఇది చల్లగా అయ్యే వరకు అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి. ముందుగా ప్యాన్లో ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలండి. మురుకులు చేసుకునేకి వేడవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇది పిండి అంతా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు చేత్తో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవడమే అండి. బాగా కలుపుకోవాలండి, ఉంటలు లేకుండా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి కంటే కొంచెం అనుకుగా ఉండేలాగా చూసుకోవాలండి. సాఫ్ట్గా కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పోసుకొని కలుపుకుంటూ ఈ ప్యాటర్న్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ముందుగా అయితే మనం మురుకులు చేసుకోవడానికి దానిలోకి ఇలాంటి గిన్నెలు ఉంటాయండి, దీనికి బాగా ఆయిల్ పట్టించాలండి. ఫస్ట్ టైం చేస్తే బాగా పట్టించాలండి. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. బాగా ఆయిల్ పట్టించేసి ఇప్పుడు కొంచెం తీసుకుంటూ మురుకులు చేసే దాంట్లోకి వేయాలండి. మనకి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలండి, సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైతే దాంట్లో అదుముతూ మనకి ఎన్ని కావాలంటే ఆ షేప్లో చేసుకోవడమే అండి. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, అంతే అండి. బొరుగు వస్తుంది అంటే కాలలేదని, బొరుగు లేదంటే కాలిపోయిందని అయితే అర్థం అండి.
అంతే అండి, ఇలా ఒక్కొక్కటిలాగా చేసుకుంటూ పోవడమే అండి. అంతే అండి, మురుకులు అయితే మెత్తనైతే టేస్టీగా మురుకులు అయితే రెడీ అండి. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.